in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందా? అయితే కనుక ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్లోనే అన్ని రకాల యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని సేఫ్గా స్టోర్ చేసుకోవడంతో పాటు వాటిని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ పాస్వర్డ్స్ యూజ్ చేసినా కూడా దీంట్లో సేవ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పాస్కీప్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే దీన్ని వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక మాస్టర్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం సెట్ చేసుకున్న మాస్టర్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న రకరకాల యూజర్ నేమ్ పాస్వర్డ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక డెమో కోసం శ్రీధర్ అని చెప్పేసి ఒక ఐడిని అలాగే యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేయడం జరిగింది. ఇవి ఆటోమేటిక్గా మనకే ఆ పర్టికులర్ ఏ వెబ్సైట్ abcd.com అనే సైట్లో ఓపెన్ అయ్యే విధంగా సెట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ సింపుల్గా దాన్ని యారో మార్క్ని ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఆ సైట్ ఓపెన్ అయ్యేసి ఆటోమేటిక్గా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఆటో ఫిల్ అవుతూ ఉంటాయి. కొత్తగా కావాలంటే కనుక కొత్త పాస్వర్డ్స్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ అనే సింబల్ని ప్రెస్ చేస్తున్నామంటే కనుక సైట్ పేరు అంటే టైటిల్ అనే దగ్గర ఆ సైట్ పేరు, అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనే దాని దగ్గర ఆ సైట్లో మనం ఎంటర్ చేయాల్సిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్. ఒకవేళ కొన్నిటికి పాస్వర్డ్ 2 కూడా ఉంటుంది కొన్ని సైట్స్కి. అలాంటప్పుడు పాస్వర్డ్ 2ని, అలాగే కేటగిరీ అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఆ సైట్ అన్నది, అలాగే సైట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఆ సైట్ URL లింక్ని ఎంటర్ చేసేసి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ సైట్స్లోకి ఈజీగా లాగిన్ అవ్వడానికి అప్లికేషన్ వీలు కల్పిస్తూ ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.